ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను తెలియచేయడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తారు. ఇక్కడ ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు అంటే అర్థం ఆ పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా పూర్తి కాలేదు, భవిష్యత్తులో కొనసాగుతాయి అని అర్థం. ఈ వీడియోలో మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్, ప్యాసివ్ వాయిస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్, passive voice yes or no questions positive and negative, passive voice WH questions positive and negative. ఇట్లా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండే 12 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ప్రస్తుతం ఒక పని జరుగుతూ ఉంది అని తెలియజేయడానికి ఉపయోగించే పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి, సబ్జెక్ట్ పక్కన యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ రాసి ఆ పని యొక్క బేస్ ఫామ్, వర్బ్ యొక్క బేస్ ఫామ్ పక్కన ఐఎన్జీ యాడ్ చేసి రాయాలి. చివరగా ఎక్స్ట్రా వర్డ్స్ రాయాలి. ఇక్కడ యామ్ రాయాలా, ఈజ్ రాయాలా, ఆర్ రాయాలా అనేది సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఒక పని జరగడం లేదు అని తెలియజేసే నెగిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇది కూడా పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ లాగే ఉంటుంది. కాకపోతే ఒక చిన్న చేంజ్ ఏంటంటే వర్బ్ ముందు నాట్ అనే పదం యాడ్ అవుతుంది. ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి, పక్కన యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ రాసి నాట్ రాసి వర్బ్ యొక్క బేస్ ఫామ్ పక్కన ఐఎన్జీ రాయాలి, చివరిగా ఎక్స్ట్రా వర్డ్స్ రాయాలి. ఈ రెండు స్ట్రక్చర్స్ని కొన్ని ఉదాహరణల ద్వారా అర్థం చేసుకుందాం. సబ్జెక్ట్ ఐ పక్కన యామో నెగిటివ్గా చెప్పేటప్పుడు యామ్ నాట్ వాడాలి. సబ్జెక్ట్స్ యు, వి, దే వీటి పక్కన ఆర్ నెగిటివ్గా చెప్పేటప్పుడు ఆరెంట్ వాడాలి. ఇక్కడ ఆరెంట్ అనేది ఆర్ నాట్ యొక్క కాంట్రాక్షన్ ఫామ్. సబ్జెక్ట్స్ హీ, షీ, ఇట్, నేమ్ థర్డ్ పర్సన్ సింగులర్స్ అన్నమాట ఇవి. వీటి పక్కన ఈజ్ నెగిటివ్గా చెప్పేటప్పుడు ఈజింట్ వాడాలి. ఇక్కడ ఈజింట్ అనేది ఈజ్ నాట్ యొక్క కాంట్రాక్షన్ ఫామ్. ఇక్కడ మీరు గమనించవలసింది యామ్ నాట్కి కాంట్రాక్షన్ ఫామ్ ఉండదు, యామెంట్ అని అనకూడదు. ఓకే, వర్బ్ యొక్క బేస్ ఫామ్ పక్కన ఐఎన్జీ చేర్చేటప్పుడు ఒక ముఖ్య విషయం గమనించాలి. ఏ వర్బ్స్కి అయితే చివర ఈ ఉంటుందో వాటి పక్కన ఐఎన్జీ చేర్చేటప్పుడు ఆ చివర ఉన్నటువంటి ఈని రాయకూడదు. మిగిలిన అన్నింటికి కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఐఎన్జీని రాసేయచ్చు. ఉదాహరణ చూడండి, గివ్ జిఐవి గివ్, గివింగ్ జిఐవిఐఎన్జీ. చూసారా, చివర ఉన్నటువంటి ఈ ఇక్కడ రైట్ సైడ్ గివింగ్లో కనిపించట్లేదు. అట్లాగే రైట్ డబ్ల్యూఆర్ఐటి రైట్, రైటింగ్ అని రాసేటప్పుడు ఆ చివర ఉన్నటువంటి ఈని తీసేసి అప్పుడు ఐఎన్జీ అనేది యాడ్ చేయాలి. అట్లా కాకుండా స్పెండ్ స్పెండింగ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ స్పెల్లింగ్ సేమ్ వచ్చింది, ఐఎన్జీ యాడ్ అయింది. కాల్ కాలింగ్ ఇక్కడ కూడా అంతే, సేమ్ స్పెల్లింగ్ పక్కన ఐఎన్జీ యాడ్ అయ్యింది. సో మీరు గమనించవలసిన విషయం ఏంటి, చివర ఈ ఉన్నప్పుడు ఐఎన్జీ యాడ్ చేసేటప్పుడు ఆ ఈని తీసేయాలి. అర్థమైంది కదా. ఇక్కడ టేబుల్ చూడండి, వేర్వేరు సబ్జెక్ట్స్కి వేర్వేరు వెర్బ్స్ పెడుతూ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం కొన్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ చెప్దాం. నేను ఇస్తున్నాను, ఐఎమ్ గివింగ్. నేను ఇవ్వడం లేదు, ఐఎమ్ నాట్ గివింగ్. నువ్వు వస్తున్నావు, యు ఆర్ కమింగ్. నువ్వు రావడం లేదు, యు ఆర్ నాట్ కమింగ్. యు ఆర్ంట్ కమింగ్ అని కూడా అనొచ్చు. మేము రాస్తున్నాం, వీ ఆర్ రైటింగ్. మేము రాయడం లేదు, వీ ఆర్ నాట్ రైటింగ్. వీ ఆర్ంట్ రైటింగ్ అని కూడా అనొచ్చు. వాళ్ళు పంపిస్తున్నారు, దే ఆర్ సెండింగ్. వాళ్ళు పంపించడం లేదు, దే ఆర్ నాట్ సెండింగ్. అతడు పిలుస్తున్నాడు, హీ ఈజ్ కాలింగ్. అతడు పిలవటం లేదు, హీ ఈజ్ నాట్ కాలింగ్. ఆమె అమ్ముతున్నది, షీ ఈజ్ సెల్లింగ్. ఆమె అమ్మడం లేదు, షీ ఈజ్ నాట్ సెల్లింగ్. రాజు ఏడుస్తున్నాడు, రాజు ఈజ్ క్రయింగ్. రాజు ఏడవడం లేదు, రాజు ఈజ్ నాట్ క్రయింగ్. రాజు ఈజింట్ క్రయింగ్ అని కూడా అనొచ్చు. రాణి నవ్వుతున్నది, రాణి ఈజ్ లాఫింగ్. రాణి నవ్వడం లేదు, రాణి ఈజింట్ లాఫింగ్ లేదా రాణి ఈజ్ నాట్ లాఫింగ్. ఇప్పటి వరకు మనం కేవలం సబ్జెక్ట్ అండ్ వెర్బ్ మాత్రమే ఉపయోగించి వాక్యాలు చెప్పాం. ఇప్పుడు ఎక్స్ట్రా వర్డ్స్ కూడా ఉపయోగించి పూర్తి మీనింగ్ఫుల్ వాక్యాలు చెప్దాం. నేను రాజుకి నా పుస్తకాలు ఇస్తున్నాను. ఇందులో పని ఏంటి, ఇవ్వడం. ఎవరు ఇస్తున్నారు, నేను. సో నేను ఇస్తున్నాను, ఐఎమ్ గివింగ్. ఏమి ఇస్తున్నావు, మై బుక్స్. ఎవరికి, టు రాజు. సో పూర్తి వాక్యం, ఐఎమ్ గివింగ్ మై బుక్స్ టు రాజు. నువ్వు ఇప్పుడు స్కూల్కి రావటం లేదు. ఇందులో పని ఏంటి, రావడం లేదు. ఎవరు, నువ్వు కదా. సో నువ్వు రావడం లేదు, యు ఆర్ నాట్ కమింగ్. ఎక్కడికి, టు స్కూల్. ఎప్పుడు, నౌ. యు ఆర్ నాట్ కమింగ్ టు స్కూల్ నౌ.
మేము స్కూల్లో పరీక్ష రాస్తున్నాము. ఇందులో పని ఏంటి? రాయటం. ఎవరు రాస్తున్నారు? మేము. సో సబ్జెక్ట్ వెర్బ్ చెప్పాలి. మేము రాస్తున్నాము, వీఆర్ రైటింగ్. ఏం రాస్తున్నారు? ఎగ్జామ్. ఎక్కడ? ఎట్ ద స్కూల్. వీఆర్ రైటింగ్ ఎగ్జామ్ ఎట్ ద స్కూల్. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపటం లేదు. ఇందులో పని ఏంటి? పంపట్లేదు. ఎవరు? వాళ్ళు. సో సబ్జెక్ట్ వెర్బ్ చెప్పండి. వాళ్ళు పంపటం లేదు. దే ఆర్ నాట్ సెండింగ్. ఎవరిని? దేర్ చిల్డ్రన్. ఎక్కడికి? టు స్కూల్. దే ఆర్ నాట్ సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్. అతడు తన పిల్లల్ని భోజనం తినడానికి పిలుస్తున్నాడు. ఇందులో పని ఏంటి? పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నారు? అతడు. సో సబ్జెక్ట్ వెర్బ్ చెప్పాలి. అతడు పిలుస్తున్నాడు. హీ ఈజ్ కాలింగ్. ఎవరిని? హిస్ చిల్డ్రన్. దేనికి? టు హ్యావ్ లంచ్. హీ ఈజ్ కాలింగ్ హిస్ చిల్డ్రన్ టు హ్యావ్ లంచ్. ఇక్కడ హ్యావ్ బదులు ఈట్ కూడా వాడచ్చు. ఆమె ఒక కొత్త కారు కొన్న కారణంగా తన పాత కారుని అమ్ముతున్నది. ఇందులో పని ఏంటి? అమ్ముతున్నది. ఎవరు? ఆమె. సో సబ్జెక్ట్ వెర్బ్ చెప్పండి. ఆమె అమ్ముతున్నది. షీ ఈజ్ సెల్లింగ్. ఏం అమ్ముతున్నది? హెర్ ఓల్డ్ కార్. కారణం? యాజ్ షీ హ్యాస్ బాట్ ఎ న్యూ కార్. షీ ఈజ్ సెల్లింగ్ హెర్ ఓల్డ్ కార్ యాజ్ షీ హ్యాస్ బాట్ ఎ న్యూ కార్. మనం టెన్సెస్ కంప్లీట్గా నేర్చుకునేటప్పటికి చాలా వరకు వాక్యాలు చెప్పగలుగుతాం. ఇందులో సెకండ్ పార్ట్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది. తన స్నేహితులు ఆడుకుంటుంటే రాజు నవ్వుతున్నాడు. ఇందులో పని ఏంటి? నవ్వుతున్నాడు. ఎవరు? రాజు. సో సబ్జెక్ట్ వెర్బ్ చెప్పాలి. రాజు నవ్వుతున్నాడు. రాజు ఈజ్ లాఫింగ్. ఎప్పుడు? వైల్ హీజ్ ఫ్రెండ్స్ ఆర్ ప్లేయింగ్. రాజు ఈజ్ లాఫింగ్ వైల్ హీజ్ ఫ్రెండ్స్ ఆర్ ప్లేయింగ్. ఒక పని జరుగుతూ ఉండగా మరొక పని జరుగుతూ ఉంటే మనం ఆ విషయాన్ని చెప్పడానికి వైల్ ఉపయోగించాలి. మనం వైల్ అండ్ వెన్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలి అనేది మరొక వీడియోలో వివరంగా నేర్చుకుందాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ క్వశ్చన్స్ తయారు చేయడానికి ఉపయోగించే స్ట్రక్చర్స్ ఇక్కడ చూపించిన విధంగా ఉంటాయి. వీటిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? సబ్జెక్ట్ పక్కన యామ్ ఈజ్ ఆర్ రాసి తర్వాత V1 ఇంగ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ ఇట్లా రాస్తాం కదా. ఇక్కడ మనం సబ్జెక్ట్ పక్కన రాసేటువంటి యామ్ ఈజ్ ఆర్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే ఆటోమేటిక్గా అది క్వశ్చన్ కింద మారుతుంది. ఒకవేళ మనం అడిగేటువంటి క్వశ్చన్లో WH ఫామ్ కూడా ఉన్నట్లయితే ఫస్ట్ WH ఫామ్ రాసి మిగిలిన క్వశ్చన్ అంతా కూడా ఇదే ఆర్డర్లో రాస్తే సరిపోతుంది. ఈ చిన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎటువంటి క్వశ్చన్స్ అయినా చాలా ఈజీగా తయారు చేయవచ్చు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏ క్వశ్చన్ తయారు చేయాలన్నా ఈ టేబుల్ ఉపయోగించి తయారు చేయొచ్చు. ఈ టేబుల్ జాగ్రత్తగా పరిశీలించండి. ఫస్ట్ కాలంలో ఏముంది? WH ఫామ్. వాటి ఏమిటి? వై ఎందుకు, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, హూ ఎవరు, హౌ ఎలా. సెకండ్ కాలంలో హెల్పింగ్ వెబ్స్ యామ్, యామ్ నాట్, ఆర్, ఆర్ంట్, ఈజ్, ఈజెంట్. థర్డ్ కాలంలో సబ్జెక్ట్ ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, నేమ్. ఫోర్త్ కాలంలో వెర్బ్ యొక్క IMG ఫామ్. వెర్బ్ బేస్ ఫామ్ పక్కన ING పెట్టాం అది. ఫిఫ్త్ కాలంలో ఎక్స్ట్రా వర్డ్స్. సో మనం ఏ క్వశ్చన్ తయారు చేయాలన్నా ఈ టేబుల్లో ఉన్న ఆర్డర్లోనే మనం క్వశ్చన్ని తయారు చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నువ్వు ఇస్తున్నావు, యు ఆర్ గివింగ్ అంటాం కదా. ఇక్కడ యూ పక్కన ఉన్నటువంటి ఆర్ని ముందుకు తీసుకొస్తే ఆర్ యూ గివింగ్, నువ్వు ఇస్తున్నావా అని క్వశ్చన్ కింద మారుతుంది. ఎక్స్ట్రా వర్డ్స్ ఏమైనా పెట్టాలంటే నువ్వు బుక్స్ రాజుకి ఇస్తున్నావా, ఆర్ యూ గివింగ్ యువర్ బుక్స్ టు రాజు, ఇట్లా వస్తుంది. ఏమి ఇస్తున్నావు? వాట్ ఆర్ యూ గివింగ్. నువ్వు రాజుకి ఏమిస్తున్నావు? వాట్ ఆర్ యూ గివింగ్ టు రాజు. ఎందుకు ఇస్తున్నావు? వై ఆర్ యూ గివింగ్. నువ్వు నీ బుక్స్ రాజుకి ఎందుకు ఇస్తున్నావు? వై ఆర్ యూ గివింగ్ యువర్ బుక్స్ టు రాజు. ఎక్కడిస్తున్నావు? వేర్ ఆర్ యూ గివింగ్. నీ బుక్స్ రాజుకి ఎక్కడిస్తున్నావు? వేర్ ఆర్ యూ గివింగ్ యువర్ బుక్స్ టు రాజు. ఎవరిస్తున్నారు? హూ ఆర్ గివింగ్. రాజుకి బుక్స్ ఎవరిస్తున్నారు? హూ ఆర్ గివింగ్ బుక్స్ టు రాజు. ఇక్కడ సబ్జెక్ట్ వాడం, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఎవరో తెలియకే మనం హూ అని అడిగాం. ఓకే, ఇక్కడ హూ అనేది కనిపెడితే అదే సబ్జెక్ట్ అవుతుంది. ఆ సబ్జెక్ట్ తెలియక మనం హూ అని అడిగాం. సో హూ అని అడిగేటప్పుడు సబ్జెక్ట్ వాడాల్సిన అవసరం లేదు.
హౌ ఆర్ యూ గివింగ్, ఎలా ఇస్తున్నావు, నువ్వు నీ బుక్స్ని రాజుకి ఎలా ఇస్తున్నావు, హౌ ఆర్ యూ గివింగ్ యువర్ బుక్స్ టు రాజు. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మనం ఈ అడిగిన క్వశ్చన్స్లో ఎక్కడ వెన్ అనేది ఉపయోగించలేదు. ఎందుకు ఉపయోగించలేదంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో క్వశ్చన్ అడుగుతున్నాము అంటే మనకి టైము తెలుసు. ఎందుకంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఆ టైంకి మనం మాట్లాడుతున్న సమయంలో పని జరుగుతుంటేనే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తున్నాం. సో సమయం అనేది మనకు తెలిసినట్టే. సో ఇంకా మనం వెన్ అనే క్వశ్చన్ అడగడంలో అర్థం లేదు. ఇప్పుడు మనం నెగిటివ్ క్వశ్చన్స్ ఎట్లా అడగాలో చూద్దాం. నువ్వు ఇవ్వడం లేదా, ఆరంట్ యూ గివింగ్, నువ్వు నీ బుక్స్ రాజుకి ఇవ్వడం లేదా, ఆరంట్ యూ గివింగ్ యువర్ బుక్స్ టు రాజు. నువ్వు ఏమి ఇవ్వడం లేదు, వాట్ ఆరంట్ యూ గివింగ్, నువ్వు రాజుకి ఏమి ఇవ్వడం లేదు, వాట్ ఆర్ంట్ యూ గివింగ్ టు రాజు. నువ్వు ఎందుకు ఇవ్వడం లేదు, వై ఆరంట్ యూ గివింగ్, నువ్వు నీ బుక్స్ రాజుకి ఎందుకు ఇవ్వడం లేదు, వై ఆరంట్ యూ గివింగ్ యువర్ బుక్స్ టు రాజు. ఎవరు ఇవ్వటం లేదు, హూ ఆరెంట్ గివింగ్, రాజుకి బుక్స్ ఎవరు ఇవ్వడం లేదు, హూ ఆరెంట్ గివింగ్ బుక్స్ టు రాజు. నేను రాజుకి నా పుస్తకాలు ఇస్తున్నానా అని క్వశ్చన్ అడగాలంటే ముందు ఇస్తున్నాను అని చెప్పడానికి ఏంటో ఒకసారి గుర్తు చేసుకుని సరిపోతుంది. నేను ఇస్తున్నాను, ఐ ఆమ్ గివింగ్. క్వశ్చన్ కింద మార్చమంటే యామ్ ఐ గివింగ్, నేను ఇస్తున్నానా, ఏంటి మై బుక్స్ ఎవరికి, టు రాజు. యామ్ ఐ గివింగ్ మై బుక్స్ టు రాజు. నేను రాజుకి ఏమి ఇస్తున్నాను, ఇందులో నేను ఇస్తున్నాను అంటే ఐఎమ్ గివింగ్ కదా. క్వశ్చన్ కింద మార్చమంటే యామ్ ఐ గివింగ్. ఏమి ఇస్తున్నాను అన్నప్పుడు ఆ వాట్ ముందు పెట్టాలి. వాట్ యామ్ ఐ గివింగ్ ఎవరికి, టు రాజు. వాట్ యామ్ ఐ గివింగ్ టు రాజు. నువ్వు ఇప్పుడు స్కూల్కి రావటం లేదా, ఇది క్వశ్చన్ కింద మార్చడానికి ముందు నువ్వు స్కూల్కి రావటం లేదు, యు ఆరెంట్ కమింగ్. క్వశ్చన్ కింద మార్చి నువ్వు రావడం లేదా, ఆరెంట్ యూ కమింగ్ ఎక్కడికి, టు స్కూల్. ఎప్పుడు, నౌ. ఆరెంట్ యూ కమింగ్ టు స్కూల్ నౌ. నువ్వు ఇప్పుడు స్కూల్కి ఎందుకు రావటం లేదు, ఇందులో మెయిన్ పార్ట్ వచ్చి నువ్వు రావటం లేదు, యూ ఆరెంట్ కమింగ్. క్వశ్చన్ కింద మార్చు, ఆరెంట్ యూ కమింగ్. నువ్వు ఎందుకు రావడం లేదు, వై ఆరెంట్ యూ కమింగ్ ఎక్కడికి, టు స్కూల్. ఎప్పుడు, నౌ. వై ఆరెంట్ యూ కమింగ్ టు స్కూల్ నౌ. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించడం లేదా, ఇందులో మెయిన్ పార్ట్ వచ్చి వాళ్ళు పంపించడం లేదు, దే ఆరెంట్ సెండింగ్. క్వశ్చన్ కింద మార్చు, ఆరెంట్ దే సెండింగ్. వాళ్ళు పంపించడం లేదా ఎవరిని, దేర్ చిల్డ్రన్ ఎక్కడికి, టు స్కూల్. ఆరెంట్ దే సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపించడం లేదు, ఇందులో మెయిన్ పార్ట్ వచ్చి వాళ్ళు పంపించడం లేదు, దే ఆరెంట్ సెండింగ్. వాళ్ళు పంపించడం లేదా, ఆరెంట్ దే సెండింగ్. ఎందుకు, వై ఆరెంట్ దే సెండింగ్ ఎవరిని, దేర్ చిల్డ్రన్ ఎక్కడికి, టు స్కూల్. వై ఆరెంట్ దే సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్. రాణి తన పాత కారుని ఎందుకు అమ్ముతున్నది, ఇది క్వశ్చన్. ఇందులో మెయిన్ పార్ట్ వచ్చి రాణి అమ్ముతున్నది, రాణి ఈజ్ సెల్లింగ్. క్వశ్చన్ కింద మార్చు, ఈజ్ రాణి సెల్లింగ్. ఎందుకు, వై. వై ఈజ్ రాణి సెల్లింగ్ ఏమిటి, హెర్ ఓల్డ్ కార్. వై ఈజ్ రాణి సెల్లింగ్ హెర్ ఓల్డ్ కార్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి, సబ్జెక్ట్ పక్కన యామ్ ఈజ్ ఆర్ రాయాలి, పక్కన బీయింగ్ అని రాసి ఆ వర్బ్ని ఫస్ట్ పార్టిసిపల్ ఫామ్ V3 రూపంలో రాయాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్యాసివ్ వాయిస్, ఆల్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకోవచ్చు. పైన టాప్లో చూడండి, ఆమె పిలుస్తున్నది, ఇది యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. షీ ఈజ్ కాలింగ్. ఇప్పుడు దీనికి సంబంధించి 6 టైప్స్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ చూడండి. ఆమెను పిలుస్తున్నారు, ఓకే, ఎవరు పిలుస్తున్నారు లేదు కదా, సో ఇది ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ రాయాలి, పక్కన యామ్ ఈజ్ ఆర్ రాసి, పక్కన బీయింగ్ అని రాసి వెర్బ్ని థర్డ్ ఫామ్లో రాయాలి. ఇందులో పని ఏంటి, పిలవడం. థర్డ్ ఫామ్ కాల్, కాల్డ్, కాల్డ్. సో కాల్డ్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, ఆమె, కాబట్టి షీ ఈజ్ బీయింగ్ కాల్డ్. ఓకే, దీని నుంచే క్వశ్చన్ తయారు చేయొచ్చు. ఆమెను పిలుస్తున్నారా అని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈజ్ని ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. ఈజ్ షీ బీయింగ్ కాల్డ్. ఆమెని ఎప్పుడు పిలుస్తున్నారు, ఇక్కడ ఎప్పుడు అంటే వెన్, ఆ వెన్ ముందు పెడితే సరిపోతుంది.
వెన్ ఈజ్ షీ బీయింగ్ కాల్డ్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ నెగిటివ్ మోడల్. ఆమెని పిలవడం లేదు. సబ్జెక్ట్ పక్కన యామెంట్ కానీ ఈజింట్ కానీ ఆరెంట్ కానీ రాసి పక్కన బీయింగ్ రాసి వెబ్ని థర్డ్ ఫామ్లో రాయాలి. ఆమె షీ కాబట్టి ఈజింట్ అనే రాయాలి. సో ఆమెని పిలవడం లేదు. షీ ఈజింట్ బీయింగ్ కాల్డ్. ఆమెను పిలవడం లేదా, సో ఈజెంట్ని ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. ఈజెంట్ షీ బీయింగ్ కాల్డ్. ఆమెను ఎందుకు పిలవడం లేదు, ఇక్కడ ఎందుకు అంటే వై, ఆ వై ముందు తగిలిస్తే సరిపోతుంది. వై ఈజెంట్ షీ బీయింగ్ కాల్డ్. ఈ పేజీలు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్ని కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. మీరు ప్యాసివ్ వాయిస్ మీద గ్రిప్ సాధించవచ్చు. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నాకు పుస్తకాలు ఇస్తున్నారు. ఎవరు తెలియదు కదా, సో ఇది ప్యాసివ్ వాయిస్. ఇక్కడ నాకు అనేది బుక్స్ అని ఉంది. దేని సబ్జెక్ట్గా తీసుకోవాలి. ప్యాసివ్ వాయిస్లో వర్బ్ ఏదైతే ఉందో ఆ వర్బ్ని వాట్ అని క్వశ్చన్ చేస్తే మనకు సబ్జెక్ట్ తెలుస్తుంది. ఇక్కడ పని ఏంటి, ఇస్తున్నారు. వాట్ బుక్సే కదా, సో అదే సబ్జెక్ట్. నెక్స్ట్ స్ట్రక్చర్ చెప్పండి. సబ్జెక్ట్ రాయాలి, పక్కన యామ్ ఈజ్ ఆర్ రాసి పక్కన బీయింగ్ అని రాసి వెబ్ని థర్డ్ ఫామ్లో రాయాలి. సో ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, బుక్స్ కదా, అది ప్లూరల్ కాబట్టి ఆర్ తీసుకోవాలి. బుక్స్ ఆర్ బీయింగ్, ఇవ్వడాన్ని గివ్, గేవ్, గివెన్, థర్డ్ ఫామ్ వచ్చి గివెన్, గివెన్ తీసుకోవాలి. బుక్స్ ఆర్ బీయింగ్ గివెన్ ఎవరికి, టు మీ, నాకు. ఓకే, నాకు పుస్తకాలు ఇస్తున్నారు అంటే బుక్స్ ఆర్ బీయింగ్ గివెన్ టు మీ అని చెప్పాలి. నాకు పుస్తకాలు ఇవ్వడం లేదు, ఇది నెగిటివ్. బుక్స్ ఆరెంట్ బీయింగ్ గివెన్ టు మీ. నాకు పుస్తకాలు ఎందుకు ఇవ్వడం లేదు, ఇది క్వశ్చన్. సో సింపుల్ సెంటెన్స్ని క్వశ్చన్ కింద మార్చుకోవాలి. బుక్స్ ఆరెంట్ బీయింగ్ గివెన్ టు మీ. నాకు పుస్తకాలు ఇవ్వడం లేదు. క్వశ్చన్ కింద మార్చాలంటే ఆరెంట్ అనేది ముందుకు తీసుకురావాలి. ఆరెంట్ బుక్స్ బీయింగ్ గివెన్ టు మీ. నాకు పుస్తకాలు ఇవ్వడం లేదా. ఎందుకు అంటే వై కాబట్టి ఆ వై ముందు తగిలించాలి. వై ఆరెంట్ బుక్స్ బీయింగ్ గివెన్ టు మీ. నాకు బుక్స్ ఎందుకు ఇవ్వడం లేదు. అరటి పళ్ళను అమ్ముతున్నారు. ఎవరు లేదు కదా, సో ఇది ప్యాసివ్ వాయిస్. ఇక్కడ కన్ఫ్యూషన్ ఏం లేదు, అరటి పళ్ళే సబ్జెక్ట్. ఓకే, అమ్మడాన్ని సెల్ అంటాం. సెల్, సోల్డ్, సోల్డ్, సో థర్డ్ ఫామ్ వచ్చి సోల్డ్. స్టార్ట్ చేయి. బనానాస్ ఆర్ బీయింగ్, థర్డ్ ఫామ్ సోల్డ్. అరటిపళ్ళను అమ్ముతున్నారు. అరటిపళ్ళను ఎక్కడ అమ్ముతున్నారు, సో ఇది క్వశ్చన్. సో పైన చెప్పినటువంటి బనానాస్ ఆర్ బీయింగ్ సోల్డ్లో ఆర్ను ముందుకు తీసుకురండి. ఆర్ బనానాస్ బీయింగ్ సోల్డ్. అరటిపళ్ళను అమ్ముతున్నారా, ఎక్కడ, వేర్ తగిలించాలి. వేర్ ఆర్ బనానాస్ బీయింగ్ సోల్డ్, ఇట్లా అడగాలి. నారింజ పళ్ళను ఎందుకు అమ్మడం లేదు, ఇది నెగిటివ్ క్వశ్చన్. ఎందుకు అంటే వైతో స్టార్ట్ చేయాలి. వై ఆరెంట్ ఆరెంజెస్ బీయింగ్ సోల్డ్, సో ఇట్లా. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేద్దాం ఇలా. ముందుగా వీడియోని ప్లే చేయండి. యూ కెన్ విన్ అని కనిపిస్తుంది కదా, దాని పక్కన సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ లో ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ బ్లూ కలర్ లోకి మారుతుంది. దానిపైన ఆల్ అని ఉంటుంది కదా, దాని మీద నొక్కండి. ఇక మీదట మేము పంపించే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంతవరకు మీరు మిస్ అయిన వీడియోస్ చూడాలనుకుంటే యూ కెన్ విన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. మోస్ట్ రీసెంట్ వీడియోస్ 4 కనిపిస్తాయి. స్క్రీన్ని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేయండి. మేము చేసిన ప్రతి వీడియో మీకు కనిపిస్తుంది. ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.